ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని వీడీపీ అసోసియేషన్ సర్వే స్పష్టం చేస్తోంది. ఆ పార్టీకి 47% ఓట్లు గ్యారంటీ అని సర్వే చెబుతోంది. ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి 40% ఓట్లు వస్తాయని వీడీపీ స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ జనసేనకు 3%, కాంగ్రెస్కు 3% ఓట్లు మాత్రమే వస్తాయట. అయితే వీడీపీ సర్వేలను లోతుగా పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఏమాత్రం బలహీనంగా లేదన్న సంకేతాలను ఈ సర్వే బలంగా చెప్పింది. టీడీపీ వైసీపీకి మధ్య కేవలం 7% ఓట్లు మాత్రమే ఉందని సర్వే ద్వారా తేలింది. వచ్చే 2 ఏళ్లలో జగన్ ఇంకొంచెం కష్టపడితే 7% తన వైపు తిప్పుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇదే సమయంలో ఆయన ఒక మెట్టు కిందికి దిగితే ఏపీ రాజకీయాలు శాసించే స్థాయికి రావచ్చు. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశాలను కూడా జగన్ మెరుగుపరుచుకోవచ్చు. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి 40% ఓట్లు తెచ్చుకుంటున్న ఆయనకు మరో పార్టీ తోడైతే మరింత బలం వచ్చే ఛాన్స్ ఉంది. అంటే జగన్ పొత్తులపైన ఆలోచించాలని వీడీపీ సర్వే స్పష్టం చేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్షాల్లో ఏదో ఒక పార్టీతో జతకడితే వైసీపీ అధినేత దశ తిరగొచ్చు. ప్రస్తుత వాతావరణం చూస్తే తెలుగుదేశం, బీజేపీ మధ్య పొత్తు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. మిగిలిన పార్టీల్లో కాంగ్రెస్తో వెళ్లడానికి జగన్కు ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఏమిటో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం జనసేన అభిప్రాయాల ప్రకారం చూస్తే వామపక్షాలతో జత కట్టే సూచనలు ఉన్నాయి. లెఫ్ట్ పార్టీలు జగన్తో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ను జగన్ మచ్చిక చేసుకుంటే వైసీపీ, జనసేన, వామపక్ష పార్టీలు మహాకూటమిగా ఏర్పడితే అవకాశాలు లేకపోలేవు. ఒకవేళ ఈ కూటమి ఆవిర్భవిస్తే మాత్రం తెలుగుదేశం 3 చెరువుల నీళ్లు తాగడం ఖాయం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఖచ్చితంగా జగన్ ఖాతాలో పడితే వైసీపీ అధికారంలోకి రావడం నల్లేరుపై నడకే. అంటే పొత్తులే జగన్ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయన్నమాట. వీడీపీ చెబుతున్న సర్వే సారాంశం కూడా ఇదే మరి.